ఈరోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 49:2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఎలా చేశారండి నా నోటిని? వాడిగల పదునుగల ఖడ్గము. ఏమండి, ఒక బ్లేడ్తో మనం చిన్న చిన్న వాటిని మాత్రమే కత్తిరించగలం, ఒక కత్తిరితో చిన్న చిన్న వాటిని కత్తిరించగలం. ఏమండి, కానీ ఖడ్గముతో, ఒక కత్తితో కొన్నాటిని కత్తిరించగలం లేదా నరకగలం. కానీ ఖడ్గము అని అంటే యుద్ధం చేసేది. దేనిని ఖడ్గం ఉంచంటే మన నోటిని ఖడ్గం ఉంచాడంటే, పదునైనటువంటి ఖడ్గం అని అంటే మన నోట్లోంచి ఏమి వెళ్ళాలో తెలుసా? వాక్యం వెళితే అపవాది అనుచరులు చనిపోవాలండి. అపవాది క్రియలు లయమైపోవాలి. మన నోటిని ఖడ్గముగా చేశారట. మరి ఈరోజు మన నోట్లో నుంచి ఖడ్గం అంటే దేవుని ఖడ్గం, దేవుని యొక్క మాటలు వస్తున్నాయా? లేదంటే ఒక మనిషిని బాధ పెట్టేటటువంటి, హింసించేటటువంటి, అవమానించేటటువంటి మాటలు వస్తున్నాయా? ఎలాంటి మాటలు వస్తున్నాయి? నా నోటిని ఖడ్గముగా చేశారంటే అక్కడ వాక్యం చెప్పడానికి. మరి అలాంటి ఖడ్గంతో పదునైన మాటలు నువ్వు ఇచ్చినప్పుడు శత్రువు గిలగిల్లాడిపోతాడండి. అలాంటి మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయా? ఇంకొక మాట, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. సమస్య ఇచ్చినప్పుడు చాలామంది గుహల్లో దాక్కుంటారు, కొంతమంది బయట దాక్కుంటారు, కొంతమంది ఇళ్లలో దాక్కుంటారు, కొంతమంది చెట్ల కింద దాక్కుంటారు. కానీ ఎక్కడ దాక్కోవాలంట? ఆయన చేతి నీడలో. ఎందుకు? ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎవడును మనల్ని ఏమీ చేయలేడు, అపహరింపలేడు, హింసించలేడు, దూషించలేడు, అవమానించలేడు, బాధ పెట్టలేడు. కానీ ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. అంబు ఒక యారోగా, ఒక బాణంగా తయారు చేశాడు. ఎలా మెరుగుపెట్టాడండి? ఎలా ఉంటాడట? మూసిపెట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? సమయం వచ్చినప్పుడు తన శత్రువు అయినటి అపవాది మీదకి విడుదల చేయడానికి నేను సిద్ధంగా పెట్టుకున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ నోరు వాడిగల ఖడ్గంగా ఉందా? నువ్వు దేవుని చేతిలో ఆయన నీడలో బ్రతుకుచున్నావా? నువ్వు దేవునికి ఒక అంబులో ఉన్నావా? విల్లులో ఉన్నావా?